ఓల్డ్ అల్వాల్ లేబర్ అడ్డాలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల బాలన ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేసి కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు వీణా సుదేశ్ ఆధ్వర్యంలో ఎన్జీఓ ఆశ్రయ అక్షిత ఫౌండేషన్ సహకారంతో గత 15 రోజుల ముందు నమోదు చేసుకున్న అర్హులైన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా లేబర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ పోరాడతానని అన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడం, వారి జీవనోపాధి భద్రత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మేడే వర్దిల్లాలి, కార్మిక సంఘాల నాయకత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, నర్ల సురేష్, శరణగిరి, నరేందర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, విజయ్ శేఖర్, శోభన్ బాబు, భాస్కర్ రెడ్డి మరియు ఆశ్రయ అక్షిత, ఎన్జీఓ జ్యోతి, శిరీష మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత, జోహార్ చికాగమర వీరులకు, జోహార్ చికాగమర వీరులకు. థ్యాంక్ యూ. ఉన్నప్పుడు ఈ కార్మిక సంఘ మేడే శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న మా నాయకులు అనిల్ అన్నకి, డోలి రమేష్ అన్నకి, మా లక్ష్మణ్ అన్నకు, మా సురేష్ అన్నకు, మా చరణగిరి అన్నకు, ఢిల్లీ అన్నకు, ఇంకా మిగతా ప్రతి ఒక్క సభ్యులకు కూడా నా కార్మిక దినోత్సవం సందర్భంగా, మేడే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఇంతకుముందు ఒక 5 కంపెనీలలో యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఉండే. అంతకుముందు ఆటో యూనియన్లకి, టాక్సీ డ్రైవర్ యూనియన్లకు కూడా యూనియన్ అధ్యక్షునిగా పనిచేసి, కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళ సహకారం అందిస్తూ ముందుకెళ్లాల్సిందిగా సూచిస్తున్నాను. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత. పరిశ్రమలు నెలకొల్పి ప్రభుత్వానికి అండగా ఉండి మరి 18 గంటలు పని చేయించేవాళ్ళు. 18 గంటల నుండి అది 16 గంటలకు వచ్చింది. వాళ్లకు వసతులు ఉండేవి కావు. ఇరుకు గదుల్లో, ఇరుకు సందుల్లో గాడుపు ఆడక వాళ్లకు ఊపిరి తీయడం కూడా కష్టమైన తరుణంలో కూడా మరి వాళ్ళు ఎంతో కఠినంగా పని చేయించేవారు. వారికి తినడానికి సరిగా తిండి ఉండేది కాదు, వసతులు కల్పించేవారు కాదు. వాళ్లకు కనీసం ఒక కొద్దిసేపు కూర్చుందామన్నా కానీ కూర్చొనిచ్చేవారు కాదు. ఒక మనుషులను ఒక యంత్రాల్లాగా చూసుకొని వాళ్ళు పని చేయించేవాళ్ళు. విశ్రాంతి కూడా తీసుకునే వీలు లేకుండా కార్మికులను అవస్థలు పెట్టేవారు. మరి అటువంటి ఆ కార్మికుల అవస్థలు చూసి వాళ్ళు అంతా ఒక్కసారిగా వాళ్ళ రక్తం మరిగి 1886లో చికాగో. ప్రత్యేక ధన్యవాదాలు. మేము శాంతిగా ప్రశాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆలయ కారకులు కాబట్టి 24 గంటలు ప్రజల గురించి ప్రాణమిచ్చే వ్యక్తి, ఏకైక వ్యక్తి పోలీస్ అనే భావిస్తాను నేను. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ఆహ్వానిస్తా ఉన్నాము. ఇప్పటివరకు భాస్కర్ సార్ మాట్లాడిండు. ప్రతి ఒక్కటి పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వచ్చిన అన్న చెల్లెలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా లేబర్ డే అంటే ఇప్పుడు మన ఈ సమాజంలో లేబర్లకి చాలా అన్యాయం జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అన్ని మిషనరీసే వచ్చాయి. 100 మంది పనిచేసే దగ్గర ఒక 4-5తోనే అయిపోతున్నది. ఎందుకంటే ఇది రీసెంట్గా మా కాలనీలో జరుగుతున్నది చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇంకొకటి ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఎలా జరుగుతుందంటే యూపీ, బీహార్ నుంచి లేబర్స్ రావడము, మన తెలంగాణ లేబర్స్ మీద కడుపు కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఇంకా ఒకటి చెప్పాలంటే మన తెలంగాణ వాళ్ళు తిన్న తర్వాత ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటారు అంతేగాని వాళ్ళు యూపీ, బీహార్ వాళ్ళని చూస్తున్నాను, వాళ్ళు 1 అవర్ అని చెప్పి బయటికి వెళ్తున్నామని చెప్పి మందు తాగి రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లానే మన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి
మన తెలంగాణ కార్మికులకు అందరికీ న్యాయం జరగాలని నా అభిప్రాయం. సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే